రెండండి. మొదటిది వచ్చేసి ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ డ్యూయల్ చిప్ సెట్ తో వస్తుంది. రెండోది వచ్చేసి ఈ మొబైల్ యొక్క బ్యాటరీ హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీతో అయితే ఈ మొబైల్ ఉంటుంది. అది కూడా ఈ బడ్జెట్ లో మాత్రమే చెప్తున్నానండి. మళ్ళీ మీరు వచ్చేసి 20,000 రూపాయలలో 30,000 రూపాయలలో తీసుకొచ్చి కంపేర్ మాత్రం చేయకండి. ఇదే ప్రైస్ బ్రాకెట్ లో వివో నుంచి ఐకో నుంచి మోటో నుంచి కూడా మొబైల్స్ ఉన్నాయి. కానీ ఈ మొబైల్ మాత్రమే అగ్రెసివ్ గా ఉండబోతుంది. ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా, రియల్మీ వాళ్ళు ఇస్తున్న ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, ఈ మొబైల్ పైన నా ఒపీనియన్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగి విసుగొచ్చేస్తుంది అబ్బా. కంటెంట్ నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అయితే మళ్ళీ అడగాలనుకోవట్లేదు. మొదటిగా డిజైన్ గా బిల్డ్ క్వాలిటీలోకి వెళ్ళిపోతే ఐఫోన్ 17 Pro Max ఉంది కదా, సేమ్ అదే డిజైన్ కెమెరాతో అయితే ఈ మొబైల్ రాబోతుంది. లాస్ట్ టైం వచ్చిన IP68, 69 వాటర్ రెసిస్టెన్స్ అనేది తీసేసి ఈసారి IP65, 66 రేటింగ్ తోనే లిస్టెడ్ చేశారు. లాస్ట్ టైం IP69 వాటర్ రేటింగ్ ఇచ్చారని మీ బ్రెయిన్ లో గుర్తుండిపోయి ఈసారి తీసుకెళ్లి బకెట్ లో ముంచారనుకోండి, వారంటీ క్లైమ్ అవ్వదు, కొత్త మొబైల్ కొనుక్కోవాల్సింది. IP65, 66 అనే వాటర్ రేటింగ్ హై ప్రెషర్ వాటర్ జస్ట్ కి మాత్రం తట్టుకోగలుగుతుంది. బ్యాక్ సైడ్ ఇంకా చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. రియల్ స్పీకర్స్ మాత్రమే ఉంటాయి, డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. 300% వరకు అప్ టు వాల్యూమ్ అయితే బూస్ట్ చేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తుంది. ఇదైతే యాక్యురేట్ గానే ఉంటుందని వీలైతే క్లైమ్ చేస్తున్నారు. 7.6 mm థిక్నెస్ ఉంటుంది, చాలా స్లిమ్ అని వీలైతే క్లైమ్ చేస్తున్నారు. 3 కలర్స్ వేరియంట్ లో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. ఇంతకీ ఈ కలర్స్ లో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ లో చెప్పండి. లాస్ట్ ఇయర్ వచ్చిన P3 తో కంపేర్ చేసి IP రేటింగ్ లో తగ్గిందే కానీ 6.77 LED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఫుల్ HD ప్యానెల్. డిస్ప్లే విషయంలో బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. 4500 బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కలర్స్ అనేవి కూడా చాలా యాక్యురేట్ గా కనిపిస్తున్నాయి. వైట్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ అడిషనల్ గా నెట్ఫ్లిక్స్ ని కూడా HDR కంటెంట్ లో ప్లే చేసుకోవచ్చు. ఇంకోటండి, ఈ మొబైల్ అయితే డాల్బీ విజన్ సపోర్ట్ లేదండి. మీరు ఒకవేళ డాల్బీ విజన్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం ఈ మొబైల్ వైపు వెళ్ళకండి. P3 తో కంపేర్ చేస్తే డిస్ప్లే డిపార్ట్మెంట్ లో బ్రైట్నెస్ అనేది పెంచారు. నెట్ఫ్లిక్స్ కూడా HDR కంటెంట్ లో ప్లే చేసుకోగలుగుతుంది. ఒకటండి, ఈ బడ్జెట్ లో డాల్బీ విజన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. దాన్ని తీసుకెళ్లి కాన్ కింద అయితే పెట్టలేము. లాస్ట్ టైం వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో తీసుకొస్తున్నామని చెప్పారు. ఈసారి వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ డ్యూయల్ చిప్ ప్రాసెసర్ తో తీసుకొస్తున్నామని చెప్పుకుంటున్నారు. లాస్ట్ టైం ఏమో స్నాప్డ్రాగన్ తీసుకొచ్చారు. ఈసారి దాన్ని వదిలేసి బోర్ కొట్టిందేమో డైమెన్సిటీకి షిఫ్ట్ అయ్యారు. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో పాటు హైపర్ విజన్ AI చిప్ అని మరొక చిప్ కూడా వాడుతున్నారు. ఇదైతే స్పెషల్ గా గేమ్ కోసమే తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. ప్రో మొబైల్ లో కూడా ఇదే AI చిప్ అయితే ఉంది. నేనైతే ప్రోలోనే ఇస్తారు, బేస్ వేరియంట్ లో ఇవ్వరు అనుకున్నాను. ఇదైతే హైలైట్. ఈ AI చిప్ ఉంది చూసారా, ఇది వచ్చేసి 100+ గేమ్స్ ని 144 FPS వరకు బూస్ట్ చేస్తుందని చెప్తున్నారు. అన్ని గేమ్స్ ఉంటాయి కదా 60 FPS లో 90 FPS లో, వాటి ఫ్రేమ్స్ ని పెంచుతూ 144 FPS వరకు తీసుకొస్తుంది. రియల్ టైమ్ లో ఒక ఇంపాక్ట్ ని అయితే క్రియేట్ చేయగలుగుతుంది. వీళ్ళైతే BGMI గేమ్ ని కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నారు. వేరే మొబైల్ తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ లో క్లారిటీ అనేది పిచ్చెక్కిచ్చేస్తుంది. ఈ బడ్జెట్ లోనే ఈ మొబైల్ ఇస్తున్న గ్రాఫిక్స్ క్వాలిటీని అయితే ఐఫోన్ లో కూడా నేను చూడలేదు. ఈ మొబైల్ కూడా BGMI గేమ్ అయితే 90 FPS హ్యాండిల్ చేయగలుగుతుంది. కానీ AI చిప్ ఉండడం వల్ల 144 FPS వరకు వెళ్తుంది అండ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. లాస్ట్ టైం P3 లో 3.1 ఇచ్చారు. ఈసారి 2.2 వస్తే గనక డౌన్ గ్రేడ్ జరిగినట్టే. Android 15 తోనే వస్తుంది. లాస్ట్ టైం అందరూ కూడా 2+ years అప్డేట్స్ మాత్రమే ఇచ్చారని నెగిటివ్ చేశారు. ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇదైతే మంచి విషయమే అండి. అండ్ దీంట్లోనే ఇంకొక మంచి విషయం ఏంటంటే P3 లో కూడా 2+3 years అప్డేట్స్ కాదు, 3+4 years అప్డేట్స్ ఇస్తున్నామని ప్రామిస్ చేస్తున్నారు. AI ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయండి. P3 లో కూడా AI ఎరేజర్, సర్కిల్ టు సెర్చ్ చూసాను, బాగా యాక్యురేట్ గా పనిచేశాయి. దీంట్లో కూడా అంతే బాగా ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గేమింగ్ అంటేనే GT మోడ్ ఉంటుంది అండ్ 7000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంటుంది. అన్నట్టు మర్చిపోయాను, గేమ్ లో కూడా చాలానే AI ఫీచర్స్ ఇంక్లూడింగ్ చేశారు. USB Type-C 2.0 తోనే వస్తుంది. మీరు లైవ్ స్ట్రీమింగ్ లాంటివి చేసుకోలేరు, కానీ పెన్ డ్రైవ్ పెట్టుకొని SSD కార్డ్స్ పెట్టుకొని డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సేమ్ బడ్జెట్ లో మీకు మోటోలో కానీ వివోలో కానీ ఐకోలో కానీ సేమ్ ప్రాసెసరే ఉంటుంది. కానీ దీంట్లో AI చిప్ ఒకటి అడిషనల్ గా ఉంటుంది. AnTuTu స్కోర్ వచ్చేసి 7,78,000 వరకు అయితే స్కోర్ చేయగలుగుతుందని వీళ్ళైతే చెప్పుకుంటున్నారు.
అండ్ ఈ బడ్జెట్ లో ఇతర మొబైల్స్ కన్నా మాదే ఎక్కువ స్కోర్ చేసిందని కూడా చెప్పుకుంటున్నారు. ప్రాసెసర్ లో ప్రోస్ వచ్చేసి అప్డేట్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు అండ్ డెడికేటెడ్ ఏఐ చిప్ కూడా ఇస్తున్నారు గేమింగ్ కోసం. యూఎఫ్ఎస్ 2.2 ఇస్తే కనుక అదే కాన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అని అంటున్నారు. 50 మెగా పిక్సెల్, ఇంకోటి వచ్చేసి 8 మెగా పిక్సెల్, ఫ్రంట్ వచ్చేసి 16 మెగా పిక్సెల్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు, ఏ కెమెరా అని మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. టీటీ లాగా ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోనే వస్తుంది. నాకైతే ఈ విషయంలో బాగా నచ్చిందబ్బా. అల్ట్రా వైడ్ యూజ్ చేశాను, బాగా అల్ట్రా వైడ్ లోనే ఎక్కువగా ఫోటోస్ దిగుతాను అనుకుంటే వీలైతే మంచి పని చేశారు. లాస్ట్ ఇయర్ P3 లో ఇచ్చినట్టు 2MP లాంటి డెప్త్ సెన్సార్ ఇవ్వకుండా ఈసారి 8MP లాంటి అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. డే టైమ్ లో అయితే ఫోటోస్ బాగా వస్తాయి, నైట్ టైమ్ లో మాత్రం కొంచెం సాఫ్ట్ అవుతాయి. కంప్లీట్ డార్క్ సిచ్యువేషన్ లో మాత్రం అల్ట్రా వైడ్ అయితే అసలు వాడలేము. లాస్ట్ టైం P3 లో చూసుకున్నట్లయితే కెమెరా వ్యూ పరంగా కొన్ని బగ్స్ అయితే ఉండేవి, ఒక అప్డేట్ ఇచ్చిన తర్వాత అవి క్లియర్ అయిపోయాయి. ఈ ఇయర్ కెమెరాకి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నాను, ఒక లుక్ వేసేయండి. ఈసారి కెమెరాలో ఉన్న ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఏ పర్ఫెక్ట్, ఏ ఎడిట్. అండ్ ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే 30,000 రూపాయల బడ్జెట్ లో రియల్మీ వాళ్ళు ఇచ్చే ఏ ఫీచర్, ఏ ఎడిట్ జీనీ అనే ఫీచర్ ని ఈ మొబైల్ లో కూడా ఇచ్చారు. ఫీచర్ కనుక సరిగ్గా వర్క్ అయితే మాత్రం మీరు ఒక ఆట ఆడేసుకోవచ్చు. నాకండి ఇంకా అయిపోలేదు, ఏ ట్రావెల్ ఉంది, ఏ ఎరేజర్, ఏ ల్యాండ్స్కేప్, ఏ రిఫ్లెక్షన్ రిమూవర్ కూడా ఉన్నాయి. అమ్మయ్య చెప్పి చెప్పి నాకే విసుకొచ్చేసింది. ఇంకా చెప్తున్నానండి, ఈ బడ్జెట్ లో వివో, ఐకో నుంచి కూడా ఇన్ని ఫీచర్స్ అయితే నేను చూడలేదు. మంచి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చని వీలైతే చెప్తున్నారు. బట్ ఈ బడ్జెట్ లో పోర్ట్రేట్ షాట్స్ అంతగా ఎక్స్పెక్ట్ చేయొద్దని నేను చెప్తున్నాను. మెయిన్ కెమెరా ఏ సెన్సార్ వాడుతున్నారో చెప్పట్లేదు, కానీ మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 1080 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమెరాస్ విషయంలో ప్రోస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఏ ఫీచర్స్ అయితే చాలా పెరిగాయి. అండ్ ఈసారి కొత్తగా అల్ట్రా వైడ్ కూడా తీసుకొస్తున్నారు కదా. ఫోన్ వచ్చేసి ఒకటి ఉందండి, మెయిన్ కెమెరాలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చుంటే బాగుండేది. P3 లోనే 6000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జర్ ఇస్తేనే అందరూ బావా అన్నారు. అలాంటిది ఈసారి 7000 కి పెంచారు. 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా బాక్స్ లోనే ఇస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి ఈజీగా 1 అవర్ అయితే టైం తీసుకుంటుంది. ఎంత లేదన్నా నార్మల్ యూజర్స్ కి 1 డే వస్తుంది, నెక్స్ట్ డే కూడా ఇంకా బ్యాటరీ మిగిలిపోతుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే దాదాపు 28 అవర్స్ వరకు కూడా వీడియోస్ కంటిన్యూగా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. నాకు తెలిసి అంతైతే ఉండాలండి, ఏదో గొప్పలు చెప్పుకుంటారు అంతే. వీళ్ళైతే ఇది మాత్రం కరెక్ట్ చెప్పారండి, BGMI గేమ్ ని 7 అవర్స్ వరకు మాత్రమే ఆడుకోవచ్చు అని చెప్తున్నారు, అది కూడా 144 FPS లో. ఇతర బ్రాండ్లు ఏమో 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ అని కూడా చెప్పుకుంటారు. ఎలా వస్తుందా ఏంటో. బ్యాటరీ విషయంలో ప్రోస్ చూసుకున్నట్లయితే mAh పెరిగింది అండ్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా పెరిగింది. కాన్స్ అయితే ఏం లేవు. కాకపోతే ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే కార్డ్ అవర్స్ అన్ని కలుపుకొని 17,000 వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. దగ్గర కార్డ్స్ కూడా లేవు అనుకోండి, ప్రైస్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని నాకు బాగా నచ్చాయి, కాకపోతే ప్రైస్ ఎక్కువగా ఉంది, అది కాస్త తగ్గితే నేను కొనుక్కుంటాను అనుకుంటే కనుక బిగ్ బిలియన్ డేస్ వరకు వెయిట్ చేయండి. ప్రైస్ అయితే ఖచ్చితంగా 17,000 లోపే వస్తుంది. ఒక 1.5 month వెయిట్ చేయండి సరిపోతుంది. ఇక ఫైనల్ గా ఈ మొబైల్ పైన నా ఒపీనియన్ విషయానికి వస్తే బడ్జెట్ లో ఉన్న ఐకో, మోటో, వివోకి అయితే ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తుంది. స్పెసిఫికేషన్స్ అన్ని కూడా డీసెంట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఓన్లీ మెయిన్ కెమెరాలో OS ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.